మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఈ మనస్సుని ఎవడు నియంత్రణలో ఉంచుకుంటాడో వాడు చాలా అదృష్టవంతుడు, ధన్యుడు. కానీ అది మనస్సు నియంత్రణలో ఉండేదా అంటే కాదే. త్యాగరాయ స్వామి వారు ఏం చెప్తున్నారు? మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావులు అని చెప్తున్నారు. అంటే మనస్సు అనేటటువంటి కోతి దాని ఇష్టం వచ్చినట్టు ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి. మన మనస్సు కూడా అంతేగా. ఈ విషయం ఉంటుంది, ఒక్క క్షణంలో మారిపోతుంది ఇంకో విషయం, ఆ విషయం మీద నుంచి ఇంకో విషయం. ఎలా అయితే కోతి కొమ్మల మీద దూకుతూ ఉంటుందో మన మనస్సు కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి అటు అనేక విషయాల మీదకి దూకుతూ ఉంటుంది. అలాంటి వనచరమైనటువంటి ఈ మనస్సుని నిలిపి పరమాత్మని ఎప్పుడు శ్రద్ధగా చూస్తాడో వాడు ధన్యుడు. అందుకనే ఎవడు జీవుణ్ణి తెలుసుకుంటాడో వాడే మనిషి. మనుతే జానాతి అని చెప్తారు. ఆ తెలుసుకోవడము అనేది చాలా ప్రధానమైనటువంటిది. నేనెవరు అనేది తెలియాలి ఎప్పుడైనా మనిషికి. దానికి మనస్సు అనేది వేదం చెప్తుంది. మనసో వసే సర్వమిదం బభూవా భీష్మో హి దేవాంతవసస్తవీయాన్. ఒక్క మనస్సు వశం గనక అయింది అంటే సర్వమిదం, ఇంకా నీకు అన్నీ వశమైపోయినట్టే అని చెప్తున్నారు. ఈ మనస్సు అనే దానికి తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి. ఎవరు మన మనస్సుకి తల్లి తండ్రి అంటే ఆకాశము అనేటటువంటిది మనకి తల్లి అయితే వాయువు అనేటటువంటిది తండ్రి. అందుకనే స్పేస్, ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. అంతేగా స్పేసేగా 1 జీబీనా 2 జీబీనా 5 జీబీనా లేదండి మాది 1 టెర్రాబైట్ అండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాంగా. ఇంత చిన్న దాంట్లో అదేమిటి అసలు అంటే దాన్నే స్పేస్ అంటారు. ఎంత ఈ దీంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అదే స్పేస్. ఈ మీ హార్డ్ డిస్క్లో స్పేస్ ఎంతండి అంటారు కదా. అలా ఈ మనస్సుకి తండ్రి ఆకాశము, స్పేస్. అనేక విషయాల్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. కారణం ఏమిటి? ఆ డేటా హార్డ్ డిస్క్ అనేటటువంటి దానికి స్పేస్ కావాల్సినంత ఇచ్చాడు భగవంతుడు. మనం ఇంతే వాడుకుంటున్నాం కానీ దాంట్లో చాలా స్పేస్ ఉంది. మరి రెండోది ఏంటండి అంటే స్పేస్ తర్వాత మళ్ళీ దాని స్పీడ్ ఎలా, అది ఎంత టెర్రాబైట్ ఎంత స్పీడ్ అండి అని అడుగుతూ ఉంటారు కదా. ఈ తీసుకున్నటువంటి దాన్ని ఎంత ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేసుకొని బయటికి పంపిస్తుంది వాయువు లక్షణం ఏమిటి? సంచారం. కాబట్టి ఆకాశము అనేటటువంటిది స్పేస్ అయితే వాయువు అనేటటువంటిది సంచరించేటటువంటిది. మనకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ఆకాశంలోకి అంటే ఈ స్పేస్లో ఎలాంటి విషయాల్ని ఈ డేటాబేస్లో దాచిపెట్టుకోవాలి. మన దగ్గర ఒక 2 టెర్రాబైట్ 2 TBది తెచ్చుకున్నాం మెమరీ. దాంట్లో మనకి తెలుసు మనకు సంబంధించిన పెళ్ళిళ్ళనో మనకు సంబంధించినవో మనకిష్టమైన ప్రోగ్రామ్స్ ఏవో కొన్ని పెట్టుకుంటాం కదా. అవే అందులో స్టోర్ అయ్యేట్టుగా ఉంచుకుంటాం కదా. తర్వాత టీవీలో నుంచి కరెక్ట్గా స్పీడ్గా ప్రాసెస్ చేసుకొని దాన్ని తీసుకొని బయట మళ్ళీ విజువలైజ్ చేస్తున్నాం కదా. అలాగే ఈ శరీరము లోపల నీ మెదడు అనేటటువంటి దాంట్లో కూడా, నీ మనస్సు అనేటటువంటి దాంట్లో కూడా ఎలాంటి విషయాలు లోపలికి రావాలి. పనికి మాలిన చెత్త ప్రపంచంలో కావాల్సినంత ఉంటుంది. మన ఇంద్రియాలన్నిటినీ పాడు చేసేది చాలా వస్తుంది. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని అన్నిటినీ నాశనం చేసే తెలివితేటలు బయట చాలా ఉన్నాయి. వాళ్ళ మనకి టీవీల్లో ఎక్కడ చూసినా విస్తృతంగా స్పేస్లో తీసుకొచ్చి కావాల్సినన్ని పెట్టి అన్నెసెసరీగా అవన్నీ మన స్పేస్ లోపలికి నింపుకుంటూ ఉన్నాం. కానీ ఏ రోజు మనిషి వాడి లోపల ఉండే స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుందో, అన్నెసెసరీ థింగ్స్ని తీసుకొచ్చి డంప్ చేసుకోకుండా ఏది ఈ స్పేస్ మొత్తానికి కారణమైంది, ఇంత స్పేస్ క్రియేట్ చేసినటువంటి మూలమైన పదార్థం ఏమిటి? అది పరమాత్మ. ఆ పరమాత్మ మీద ఈ స్పేస్ మొత్తము ఏ రోజు మనం యూటిలైజ్ చేస్తామో, ఏ రోజు దీని స్పీడ్ ప్రాసెసింగ్ అంతా కూడా అంటే బయట భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క గుణాన్ని, భగవంతుడి యొక్క రమ్య మాధుర్యమైనటువంటి కథల్ని, వీటన్నిటినీ మనం ప్రాసెసింగ్ చేసుకుంటూ బయట ప్రపంచంలో చెప్పుకుంటూ ఉంటామో అప్పటిదాకా మనం మనస్సుని
నియంత్రణ చేసుకున్నట్టు. అంటే మనస్సును ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి? పరమాత్మ వైపు పెట్టుకోవాలి. ఈ మనస్సు అనేటటువంటిది అంత ప్రధానమైంది. ఈ మనస్సు ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది, ఒకప్పుడు సూదిదారంలాగా పనిచేస్తుంది. మనకిష్టమైన విషయాలు ఉంటే కుట్టుకొని లోపలికి తెచ్చుకుంటుంది, మనకు కష్టమైనవి ఏవైనా వస్తే కత్తిరిచ్చేస్తుంది. నచ్చని వాడిని కత్తిరించడం, నచ్చిన విషయాన్ని లోపల కుట్టుకొని పెట్టుకోవడం. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏమిటి అంటే ఏది లోపల పెట్టుకోవాలి, ఏ ఏ విషయాలని కత్తిరించి బయటికి పంపించేయాలి. ఇది ఏ రోజు మనకు అర్థమవుతుందో ఆ రోజు పరమాత్మని మన మనస్సులో నిలుపుకోగలుగుతాం. అది తెలియనంత దాకా అడ్డమైన చెత్త మొత్తం లోపలికి తెచ్చిపెట్టుకుంటాం. అది ఉన్నంతకాలం భగవంతుడెవరు, భగవంతుడేమిటి, భగవంతుడి మహత్తేమిటి, ఎలా భగవంతుడి వల్ల నేను జీవిస్తూ ఉన్నాను, భగవంతుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటిది ఎంత మహత్తరమైంది, ఇవేవీ మనకు అర్థం కావు. కాబట్టి మనం ప్రతిజ్ఞ చేయాలి, ఈ మనస్సుని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుతాను. దీన్ని స్వార్థమైనటువంటి కోరికల కోసమో, లేదు బయట నుంచి ఏదో వచ్చే సంపాదనల కోసమో, లేదు ఇతరమైనటువంటి సుఖాల కోసమో, లేదండి ఈ పబ్బుల వెంట తిరిగితే ఈ సుఖం వస్తుంది, ఈ అమ్మాయిలతో పడి వెళ్తే ఇలా సుఖం వస్తుంది, లేదు ఈ కళ్ళతోటి అలా కొన్ని చూడకూడనివి చూస్తూ ఉంటే సుఖం వస్తుంది, ఈ ముక్కుతోటి చక్కటి గంధాలు పీలుస్తూ ఉంటే సుఖం వస్తుంది, ఈ చెవులతోటి నాకు ఇష్టమైనటువంటి డ్రమ్ బీట్స్ వింటే నాకు సుఖం వస్తుంది, అదంతా సుఖము. కానీ ఆనందం కాదు. ఆనందం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఏది మెలకువ స్థితి కాదు, జాగ్రత్త కాదు, అక్కడి నుంచి కలలు కనేటటువంటి స్థితి కాదు, అక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనం పూర్తిగా సుషుప్తి అనే స్థితి ఉంటుంది చూసారా, ఆ గాఢ నిద్రా స్థితిలో ఈ మనస్సు లేదు, ఈ బుద్ధి లేదు, నేను ఈ శరీరం అని నాకు తెలియదు, కానీ ఏదో ఒక్కటి ఉంది, అది లేపినప్పుడు ఆనందంగా పడుకుంటే ఎందుకురా నన్ను లేపుతావు అంటోంది. ఆ ఆనందమే పరమాత్మ. పరమాత్మ యొక్క లక్షణం ఆనందం. కానీ మనం బయట ప్రపంచం నుంచి వచ్చే సుఖం పరమాత్మ అనుకుంటున్నాం. సుఖం ఎప్పుడు పరమాత్మ కాదు, ఆనందం పరమాత్మ. ఆనందం ఎప్పుడు వస్తోంది? నేను నిద్రపోయి నా కళ్ళ మీద దృష్టి లేదు, నా చెవుల మీద దృష్టి లేదు, నా నాలుక మీద దృష్టి లేదు, నా ముక్కులోకి వెళ్ళే వాసన మీద దృష్టి లేదు, నన్ను ఎవరొచ్చి అందంగా ఇట్లా పాముతారా అనేటటువంటి స్పర్శ మీద దృష్టి లేదు. ఇవన్నిటినీ నేను వదిలిపెట్టినప్పుడు నాకు ఆనందం వస్తోంది. మేలుకోగానే ఆ ఆనందంగా పడుకున్నవాడిని ఎందుకు లేపావు అని బాధపడుతున్నా. కాబట్టి ఆ ఆనందమే పరమాత్మ. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఈ మనస్సులో మెలకువలో ఉండగా ఎవడు ఆ ఆనందాన్ని నింపుకుంటాడో వాడు పరమాత్మని పొందినటువంటి వాడు, వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడు. ఆ ఆనందం ఈ మనస్సులో శాశ్వతంగా ఎలా నిలపాలి అనేది మన ఋషులు మనకి కావాల్సినంత విజ్ఞానాన్ని అందించారు. అయితే ఈ మనస్సు మొట్టమొదట ఎలా సాధన చేయాలయ్యా? పూర్తిగా భగవంతుడి మీద పెట్టడం అనే విషయం మీదే సాధన చేయాలి. కాబట్టి మనోనిగ్రహమే సర్వప్రధానమైనటువంటిది.